ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్లో గుంటూరు పశ్చిమ తరపు నుంచి పిడుగురాళ్ల మాధవి గారు కూటమి తరపు నుంచి, అలాగే వైఎస్ఆర్పి తరపు నుంచి విడుదల రజనీ గారి జ్యోతిష బలం ఎలా ఉందో, భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో, వాళ్ళిద్దరు విజయం సాధించే యోగబలం ఎవరికి ఉందో, అపజయం సాధించే యోగబలం ఎవరికి ఉందో, వైసీపీ అభిమానుల కోరిక మూలంగా, అలాగే మాత్రం కూటమి అభిమానుల కోరిక మూలంగా మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఆ జానకిరామ్ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండండి పిడుగురాళ్ల మాధవి గారి జ్యోతిష బలం మీద. అలాగే మాత్రం వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం సత్యనారాయణ స్వామి వచ్చిండు, లక్ష్మీదేవత వచ్చింది. అలాగే విడుదల రజనీ గారి పేరు మీద చెప్పాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండు, సంజీవుని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు, రాఘవేంద్ర స్వామి వచ్చిండు. వారికి బరువు బాధ్యతలు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా విడుదల రజనీ గారి జ్యోతిష బలం చూడాలంటే చాలా పవర్ఫుల్గా ఉన్నదండి. ఇన్ని ఆటంకాలు వచ్చినా, చిక్కులు వచ్చినా, చికాకులు వచ్చినా, అధికార పక్షం నుంచి చాలా వారు సహకారం చేసే అవకాశం ఉంది. ప్రతిపక్షం నుంచి చాలా ఒత్తిళ్ళు వచ్చినా కూడా మాత్రం రాబోయే ఎలక్షన్లో మాత్రం హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. కూటమి తరపు నుంచి పిడుగురాళ్ల మాధవి గారితో మాత్రం గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయినా సరే చివరి నిమిషంలో మాత్రం విడుదల రజనీ గారు మాత్రం విజయం పొందే అవకాశం ఉందండి.